the functional units of basic computer. In any computer, the basic functional units are input output devices, memory unit, ALU, and control unit. Is it okay? These are the main functional units. Input device, output device. Input device to give the input to the CPU. Processor ki input ఇవ్వాలంటే input nothing but program. Program, how you are giving to the program to the processor? Keyboard lo type చేస్తారు. By typing in the keyboard, the instructions are given to the processor. Okay, a group of instructions is known as a program. A program is set to the computer by means of a keyboard. Then a keyboard nothing but input device. Without input device, you are not giving the data or instructions to the processor. Okay, after giving the program, a program అనేది డైరెక్ట్ గా మెమరీలో స్టోర్ అవ్వచ్చు ఆర్ ఇమ్మీడియట్ గా ప్రాసెస్ చేయాలనుకుంటే CPU ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ద ప్రోగ్రామ్ మస్ట్ బి స్టోర్డ్ ఎయిదర్ ఇన్ మెమరీ ఆర్ if you want to process immediately, the program for transfer to the CPU, central processing unit transfer అవుతుంది. ఓకే, మీరు టైప్ చేసిన ప్రోగ్రామ్ మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు ఆర్ డైరెక్ట్ గా ప్రాసెసర్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా, ఇమ్మీడియట్ గా ప్రాసెస్ చేయాలనుకుంటే ప్రాసెసర్ ట్రాన్స్ఫర్ చేస్తారు, లేటర్ తర్వాత ప్రాసెస్ చేయాలనుకుంటే మెమరీలో స్టోర్ చేసుకుంటారు. ఓకేనా, ద ప్రాసెసర్ కన్సిస్ట్ ఆఫ్ two main blocks, arithmetic logic unit and control unit, ALU and control unit. ALU unit, arithmetic, all arithmetic operation, addition, subtraction, increment, decrement, multiplication, all arithmetic operation, logic operations, AND operation, or XOR, XNOR, like this. Okay, all logic operations are performed in the ALU circuit. Anything, all operations are performed in the ALU only. We are giving the data to the ALU and the instructions given by the control unit. Then the ALU, the processor, executes the operation. Control unit ఏం చేస్తుందంటే the name itself defines control. Nothing but it controls the ALU. Not only ALU, remaining all the transfers. మెమరీ నుంచి ప్రాసెసర్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ప్రాసెసర్ నుంచి మెమరీకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఇన్పుట్ డివైస్ నుంచి ప్రాసెసర్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఆల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద కంట్రోల్ యూనిట్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షనల్ యూనిట్స్. We have discussed all these in the last class. Okay, input device, input unit, the high level language program. అంటే యూజర్ రాసే ప్రోగ్రామ్ ఏమంటారు? హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంటారు. హ్యాష్ ఇంక్లూడ్ మెయిన్ ఇంటిజర్ a, b, c, c is equal to c language program, or add a, b, sub r1, r2, like that. even instructions అన్నమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఏమంటారంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు, ఆర్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంటారు. ఈ యాడ్ ఇన్స్ట్రక్షన్, సబ్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్, మళ్ళీ డివిజన్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు అర్థం అవడం గురించే. కంప్యూటర్ కి ఓన్లీ ద కంప్యూటర్ నోస్ ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ ఓన్లీ, దానికి వన్స్ జీరోస్ మాత్రమే తెలుసు. కాబట్టి ఏం చేయాలి, మీరు రాసే ప్రోగ్రామ్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లెవెల్ అంటే వన్స్ జీరోస్ కన్వర్ట్ చేయాలి. దాన్ని కంపైలర్ అంటారు. కంపైలేషన్ చేస్తే ప్రోగ్రామ్ చేస్తున్న తర్వాత అది ఏం చేస్తుంది, హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ని మిషన్ లెవెల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా, దెన్ the computer executes the instruction. The program and data are fed to the computer through input device like keyboard. Keyboard ద్వారానే మీరు ఎంటర్ చేస్తారు. ఎడిషన్ ప్రోగ్రామ్ రాస్తారు. ఎడిషన్ రాసిన తర్వాత a = 20 and b = 30 ఇస్తారు. దెన్ c = a + b అన్నారు అనుకోండి, 20 + 30 50. ఓకే, దట్ విల్ బి యాడెడ్ అన్నమాట. ఓకే, ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని త్రూ ఇన్పుట్ డివైస్ ద్వారా ఇస్తారు అన్నమాట. ఓకే, అండ్ మెమరీ యూనిట్, 2 types of memories are there to store programs and data. మీరు రాసిన ప్రోగ్రామ్స్ డేటా స్టోర్ చేయడానికి మెమరీ కావాలి మనకి. ఓకే, ఇన్బిల్ట్ దాంట్లో 2 types ఉంటాయి,
ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అంటే ఇన్బిల్ట్ మెమరీ. ఇది ఇన్బిల్ట్ మెమరీ అంటే ఇన్సైడ్ ది కంప్యూటర్ కాబట్టి ఇది వెరీ ఫాస్ట్ మెమరీ. ఓకే, and programs must be stored in memory while executed. When executing the program must be stored in the memory. And there are large number of semiconductor storage cells are there and processed in words. Words అంటే 16-bit data. 8-bit data అని ఏమంటారు? 8-bit data అని ఏమంటారు? ఎవరైనా చెప్పండి. 8-bit data అని ఏమంటారు? బైట్. 4-bit డేటాని నిబుల్ అంటారు. ఓకేనా? 16-bit డేటాని 16-bit డేటాని ఎవరైనా ఒక అన్మ్యూట్ చెప్పండి. బిట్ డేటాని ఏమంటారు? వర్డ్ అంటారు. 32-bit డేటాని డబుల్ వర్డ్ అంటారు. ఓకే, and the random access memory, the main memory constructed by using the RAM and ROM. RAM అంటే random access memory, ROM అంటే read only memory. ఓకే, random access memory and read only memory. And memory access time, memory సంబంధించి అనదర్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ మెమరీ యాక్సెస్ టైం. మెమరీ యాక్సెస్ టైం అంటే మెమరీ యాక్సెస్ టైం the time required to access the memory content. మెమరీలో స్టోర్ చేసిన ఒక డేటాని కానీ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ యాక్సెస్ చేయడానికి పట్టే టైం ఏమంటారు? మెమరీ యాక్సెస్ టైం అంటారు. ద టైమ్ రిక్వైర్డ్ టు యాక్సెస్ ద కంటెంట్స్ ఆఫ్ మెమరీ లొకేషన్ ఈజ్ నోన్ యాజ్ మెమరీ యాక్సెస్ టైం. ఓకే, and memory hierarchy, there are different levels of memories are there. Hierarchy అంటే different levels of memories అంటారు. high level, low level and అలాగమాట. ఓకే, different levels of memories are there. cache memory, main memory. ఓకే, and secondary storage అనేది ఏంటంటే కంప్యూటర్ లో మనకి అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్. ఓకే, కరెంట్లీ నాట్ యూజ్డ్ అంటే ప్రస్తుతం నీకు అవసరం లేనటువంటి అన్వాంటెడ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఏం చేస్తారు? సిస్టమ్ లో ఉండడం వల్ల మనకి స్టోరేజ్ ప్రాబ్లం కాబట్టి ఏం చేస్తాం మనం? వాటిలో పెన్ డ్రైవ్స్ లో కానీ సిడీస్ లో కానీ స్టోర్ చేసుకుంటాం. అవి అవుట్ సైడ్ గా ఉంటాయి. ఆ డివైస్ అనేవి పెన్ డ్రైవ్స్, ఫ్లాపీ డిస్క్లు అన్ని కూడా నాట్ ఇన్బిల్ట్ విత్ కంప్యూటర్ ఇన్బిల్ట్ అవ్వగా అవి విడిగా ఉంటాయి. వాటిని ఏమంటారు? సెకండరీ స్టోరేజ్ డివైస్ అంటారు. సెకండరీ స్టోరేజ్ డివైస్ అంటే to store the unwanted data are currently not required by the processor. ప్రాసెసర్ కి ప్రస్తుతానికి అవసరం లేనటువంటి డేటాని, ఫైల్స్, లార్జ్ ఫైల్స్ అన్ని కూడా ఏం చేస్తాం మనం? యూ హావ్ టు స్టోర్ ఇన్ ద సెకండరీ స్టోరేజ్ డివైస్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఆప్టికల్ డిస్క్, మ్యాగ్నెటిక్ డిస్క్, టేప్, ఫ్లాపీస్. దీస్ ఆర్ కాల్డ్ the secondary storage device. Okay, these are the memory unit. And ALU, the arithmetic logic unit, all operations. Okay, arithmetic logic operations, all operations are performed in the ALU only. Okay, and control unit చెప్పాను కదా, these are actually the output unit. This is our counterpart of input unit. Input device అనేది ఏంటికి? ప్రాసెసర్ కి ఇన్పుట్ అవ్వడానికి, అంటే ఇన్స్ట్రక్షన్స్ డేటాని ఇవ్వడానికి ఏం చేస్తారు? ఇన్పుట్ డివైస్ ఇచ్చేస్తారు. అదే ప్రాసెస్ అయిపోయిన తర్వాత డేటాను చూడాలనుకుంటే, ఆఫ్టర్ ప్రాసెస్ ద డేటా మీకు యూజర్ కి మీనింగ్ఫుల్ ఫామ్ లో చూపించాలంటే వీ హ్యావ్ టు రిక్వైర్ వన్ అవుట్పుట్ డివైస్. ఓకే, ఇప్పుడు సాంగ్ సీడీ పెట్టారనుకోండి, అది అవుట్పుట్ ఎలా తెలుస్తుంది? దానికి మనకి స్పీకర్ పెట్టారనుకోండి, సాంగ్ ప్లే అవడం వల్ల ద సౌండ్ బయటకు వచ్చి దట్ ఈస్ ద అవుట్పుట్. నథింగ్ బట్ ద స్పీకర్ కావాలి, స్పీకర్ అవుట్పుట్ డివైస్ అనమాట. ఓకే, అలాగే రిజల్ట్ ఏమైనా డిస్ప్లే చేయాలనుకోండి, మానిటర్ కావాలి. ఓకేనా, పర్మనెంట్ రికార్డ్ కావాలనుకోండి, ప్రింటర్ కావాలి. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ the output devices. The output devices are printer, speaker, monitor. These are all the output devices. And control unit, the control unit ఏం చెప్పాను? all controls all computer operations. Okay, computer లో every operation is controlled by the control unit. Okay, and
distributed throughout the machine instead of standing alone. It is not standing alone. It distributed nothing but all operations are controlled by this one. Okay, these are the main functional units of any computer. Okay, and the operations of computer can be summarized by defining the 5 devices. మీరు 5 యూనిట్స్ డిఫైన్ చేశాం కదా ఇప్పుడు, ఇన్పుట్, అవుట్పుట్ యూనిట్, మెమొరీ అండ్ ఏఎల్యూ కంట్రోల్ యూనిట్. ఆ 5 యూనిట్స్ బట్టి హౌ ఎన్ ఆపరేషన్ కెన్ బి ఆపరేటెడ్. ఒక ఆపరేషన్ నథింగ్ బట్ హౌ వన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆపరేటెడ్. ఒక ఇన్స్ట్రక్షన్ ని ఆపరేట్ చేయాలంటే మనకి ఫాలోయింగ్ స్టెప్స్ ది రిక్వైర్డ్, ద ఫాలోయింగ్ స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, ద కంప్యూటర్ యాక్సెప్ట్స్. అమ్మా ఎవరో అన్మ్యూట్ చేయండి, ఆఫ్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్. డిస్టర్బెన్స్ ఉంది, ఎవరితో టీవీ సౌండ్ వస్తుంది. కంప్యూటర్ యాక్సెప్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా. కంప్యూటర్ యాక్సెప్ట్ ద డేటా అంటే యూజర్ ప్రోగ్రామ్ ని ఏదైనా ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకోండి, ఆపరేషన్ లైక్ ఫిబొనాచి సిరీస్ ఆర్ ఫ్యాక్టోరియల్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు, ఒక ఇన్స్ట్రక్షన్స్ రాసి ప్రోగ్రామ్స్ కింద ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తారు, కంప్యూటర్ ట్రాన్స్ఫర్ చేస్తారు త్రూ ఇన్పుట్ డివైస్. ఓకే, ఇన్పుట్ డివైస్ అంటే కీబోర్డ్ తో టైప్ చేసి ఆ ప్రోగ్రామ్ ని ప్రాసెసర్ కి పంపిస్తారు. ఓకే, దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద మెమరీ యూనిట్. ఆఫ్టర్ దట్ మెమరీలో స్టోర్ చేసిన ప్రోగ్రామ్ ఏం చేస్తారు, ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రోగ్రామ్ లోకి, దెన్ ద డేటా దట్ ప్రోగ్రామ్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ. మెమరీలో స్టోర్ చేసిన అమ్మ ఎవరిది మ్యూట్ చేయండి, ఎవరు మ్యూట్ చేసుకోండి. మెమరీలో స్టోర్ చేసిన ప్రోగ్రామ్ ఏం చేస్తారు, ఏఎల్యూ ట్రాన్స్ఫర్, ఇన్స్ట్రక్షన్స్ ఏఎల్యూ ట్రాన్స్ఫర్ చేయాలి. యాడ్ 10, 20 అన్నారు అనుకోండి, ఏం చేస్తారు, 10, 20 యాడ్ చేయాలి. 10, 20 అంటే ద డేటా, 10 + 20 దట్ ఈస్ ఏఎల్యూకి ఏం చేస్తారు, ద డేటా అండ్ ద ఆపరేషన్, ఏ ఆపరేషన్ చేయాలో కూడా చెప్తారు. ఓకేనా, దెన్ ద ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఇన్ ద ఏఎల్యూ. ఏఎల్యూలో ద ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, ప్రాసెస్ అవుతుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ ద డేటా గివెన్ బై అండ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై. ఓకే, మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మీరు ఇచ్చిన డేటా ప్రకారం ద డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. ఓకే, ద అవుట్పుట్ ఏం చేస్తుంది, ప్రాసెసర్ లో ప్రాసెస్ చేసిన ఇన్ఫర్మేషన్ ని. ఓకేనా, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్, దట్ మీన్స్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి ద ప్రాసెస్ జరుగుతుంది. మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆర్ ఎడిషన్, ద రిజల్ట్ ఈజ్ గివెన్ టు ద యూజర్ బై మీన్స్ ఆఫ్ ఎన్ అవుట్పుట్ డివైస్. ఓకే, అవుట్పుట్ డివైస్ ద్వారా వీ హ్యావ్ టు సీన్ ద రిజల్ట్స్ అనమాట. ఓకే, అండ్ ఆల్ దీస్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ కంట్రోల్డ్ బై ఏ కంట్రోల్ యూనిట్. ఓకే, వన్ కంట్రోల్ యూనిట్ ఈజ్ దేర్. దట్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఆల్ కంట్రోల్స్ ద ట్రాన్స్ఫర్స్ ని, ఏఎల్యూలో ఆపరేషన్ పెర్ఫామ్ చేయడం, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఎవరు, ద కంట్రోల్ యూనిట్ కంట్రోల్స్ ఆల్ ద ఆపరేషన్స్ ఇన్ ద కంప్యూటర్. నెక్స్ట్ వన్, సెకండ్ టాపిక్ ఈ బేసిక్ ఆపరేషనల్ కాన్సెప్ట్. ఓకే, first unit, first topic is functional units and second topic is basic operational concept. Okay, in second topic basic operational concept, the basic operations, nothing but operation, nothing but instruction operate cheyadam. Okay na, how an instruction is operated in a computer, the basic operational concept. Okay, the concept of the operation is nothing but how an instruction is executed in the memory, okay, or in the processor. Okay, దానికి ఏంటంటే చూడండి, ఇది టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఇది నేను డ్రా చేశాను. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ మెమరీ. మెమరీ నథింగ్ బట్, ఇప్పుడు దాకా మెమరీ అంటే ఏంటి, స్టోర్ చేస్తారు అన్నారు. ఇన్స్ట్రక్షన్స్ డేటాని స్టోర్ చేస్తారు, మీరు ఇచ్చే ప్రోగ్రామ్స్ డేటా స్టోర్ చేస్తారని చెప్తారు. ఎలా స్టోర్ చేస్తారు, హౌ యూఆర్ స్టోరింగ్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ కానీ డేటా కానీ, హౌ యూఆర్ స్టోరింగ్ ద డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద మెమరీ యూనిట్. మెమరీలో ఎలా స్టోర్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మెమరీని స్టోర్ చేయాలంటే
అదే పెద్ద డబ్బాలాగా దాన్ని తీసుకెళ్ళి డేటా అందరూ మనం స్టోర్ చేయం కదమ్మా, ఒకదాని తర్వాత ఒకదాని చెప్పి దాన్ని ఏం చేస్తారంటే ఒక మెమొరీ యూనిట్ అంటే ద ఎంటైర్ మెమొరీ ఈజ్ డివైడెడ్ ఇన్ టూ ఈక్వల్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ మెమొరీ వర్డ్ అంటారు. అంటే ద ఎంటైర్ మెమొరీ వాట్ ఎవర్ ద మెమొరీ సైజ్, ద ఎంటైర్ మెమొరీని ఏం చేస్తారంటే ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఓకేనా, ద ఎంటైర్ మెమొరీ డివైడ్ ఇంటూ సమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, సమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ మెమొరీ వర్డ్. చూడండి డయాగ్రామ్ లో నేను రౌండ్ ఆఫ్ చేసాను చూడండి, దాన్ని మెమొరీ వర్డ్ అంటారు. ఓకేనా, each part is known as memory word. Okay, and the memory unit is represented by m by n. m క్రాస్ ఇంటూ మార్క్ ని బై అని చదువుతారు. మీరు మల్టీప్లెక్సర్ లో 4/1 మల్టీప్లెక్సర్ అంటారు చూసారా, ఇక్కడ m by n అంటారు. m by n నెంబర్ ఆఫ్ వేర్ m is called నెంబర్ ఆఫ్ మెమొరీ వర్డ్స్. అంటే ఆ మెమొరీ యూనిట్ ని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశారు, నెంబర్ ఆఫ్ మెమొరీ వర్డ్స్. 36 మెమొరీ వర్డ్స్ ఉండొచ్చు, 48 ఉండొచ్చు, ఆర్ 1024 ఉండొచ్చు, 2046 ఉండొచ్చు, ఆర్ లైక్ దట్. ఓకే, ద ఎంటైర్ మెమొరీ క్యాపిటల్ ఎం ఏం చెప్తుంది, ద క్యాపిటల్ ఎం రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ మెమొరీ వర్డ్స్. ఓకేనా, హౌ మెనీ మెమొరీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ద మెమొరీ, అంటే ఆ మెమొరీని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశారు మీరు, దాన్ని నెంబర్ ఆఫ్ మెమొరీ వర్డ్స్ అంటారు. వేర్ క్యాపిటల్ ఎం రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ మెమొరీ వర్డ్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ డయాగ్రామ్ చూడండి, 0 2 1 2 3 4 అండ్ సో ఆన్ క్యాపిటల్ ఎం. ఆ 36 అయితే 35 దాకా ఉంటాయి. ఓకేనా, ఆ 127 128 అయితే 0 to 127 దాకా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనకి స్టార్టింగ్ నెంబర్స్ అన్ని 1 2 3 అనుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, మనకి సిఏఓ లాంగ్వేజ్ లో స్టార్టింగ్ నెంబర్ 0 అనమాట. 0 1 2 3 4 5 6 7. ఓకేనా, 8 మెమరీ వర్డ్స్ అంటే 1 to 8 ఉండవు. ఓకేనా, 8 మెమరీ వర్డ్స్ అంటే 1 2 3 4 5 6 7 8 లాగా 8 మెమరీ వర్డ్స్ ఉండవు. 0 1 2 3 4 5 6 7 0 to 7 ఉంటాయి. మనకి బైనరీ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా మీకు, 0 1 2 3 4 5 6 7 లైక్ దట్. 16 అంటే ద నెంబర్ ఆఫ్ మెమరీ వర్డ్స్ 0 to 15 ఉంటాయి. ఓకేనా, అందుకే 1 to 16 ఉండవు. ఓకే, సిఏవిలో ద స్టార్టింగ్ నెంబర్ ఈజ్ 0. ఓకే, ఫ్రమ్ 0 to it starts the counting from 0 to so on. ఓకే, m అంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ మెమరీ వర్డ్స్ అని చెప్పాను. చూడండి, నాకు ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఆ ఈక్వల్ పార్ట్స్ అనేవి చూడండి 0 to m. అండ్ ఒక్కొక్క మెమరీ వర్డ్ అంటే ఒక్కొక్క మెమరీ ఒక్కొక్క బాక్స్ లో యూ క్యాన్ స్టోర్ n నెంబర్ ఆఫ్ బిట్స్. ఓకేనా, వేరే క్యాపిటల్ n అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ద నెంబర్ ఆఫ్ బిట్స్ స్టోర్డ్ ఇన్ ఈచ్ మెమరీ వర్డ్. ఒక్కొక్క మెమరీ వర్డ్ లో ఎన్ని బిట్స్ స్టోర్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ మెమరీ వర్డ్ లో దట్ ఈస్ 0th మెమరీ వర్డ్ ఎన్ని బిట్స్ స్టోర్ చేస్తారు. సిమిలర్లీ ఫస్ట్ మెమరీ వర్డ్ లో కూడా n నెంబర్ ఆఫ్ మెమరీ వర్డ్స్ స్టోర్ చేస్తారు. ఓకే, and second memory word lo kuda we have to store n number of bits. Similarly last memory word lo kuda we have to store n number of bits. Okay, and all the memory words are capable of storing the n number of bits anamata. Okay, capital N represents the number of bits stored in each memory and m represents the number of memory words. And the entire memory ni ఎన్ని parts కి divide చేశారు, how many memory words are there, that is capital M represented, m by n, call it as m by n. ఓకేనా, ఇది మెమొరీ. ఇక్కడ ఇది ఈ కాన్సెప్ట్ ఇంకా లాస్ట్ 6 యూనిట్స్ వరకు ఇదే కాన్సెప్ట్ అమ్మా. మన మెమొరీ అంటే ఇంక ఇది గుర్తుంచుకోండి, m by n అంటే 4096/16 అన్నాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, there are 4096 memory words are there and each memory word can store 16-bit data like that అన్నమాట. ఓకేనా, the address is starting from 0 to capital M. ఓకేనా, అక్కడ చూడండి n కూడా అంతే, n నెంబర్ ఆఫ్ బిట్స్ అంటే 0 to n-1 చూసారా అలాగా. ఓకే, and some examples are there. I have drawn some examples. ఫస్ట్ మెమరీ వర్డ్ చూడండి, ఫస్ట్ మెమరీ యూనిట్ సైజ్ ఎంత, ఫస్ట్ మెమరీ యూనిట్ సైజ్ ఎంత ఎవరైనా చెప్పండి. 8. 8/8. 8/8 అంటే మీనింగ్ ఏంటమ్మా, 8/8 మీనింగ్ అంటే ఏంటి, 8 మెమరీ వర్డ్స్
ఒక్కొక్క మెమరీ వల్ల 8-bit స్టోర్ 8 బిట్ స్టోర్ చేయొచ్చు మీరు. ఓకేనా, లైక్ దట్ 0 to 7. చూడండి 8 మెమరీ వర్డ్స్ అంటే 0 1 2 3 4 5 6 7. దెర్ ఆర్ 8 మెమరీ వర్డ్స్ ఆర్ దేర్. సిమిలర్లీ ఈచ్ మెమరీ వర్డ్ హౌ మెనీ బిట్స్ ఆర్ స్టోర్డ్? 8 బిట్స్. 0 1 2 3 4 5 8 బిట్ డేటా. ఒక 8 బిట్ డేటా స్టోర్ చేయొచ్చు మీరు. ఒక్కొక్క మెమరీ వర్డ్ లో ఒక 8 డేటాను స్టోర్ చేసుకోవచ్చు. 0th మెమరీ వర్డ్, ఫస్ట్ మెమరీ వర్డ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th మెమరీ వర్డ్. ఓకేనా, ఈ కాలమ్స్ లో రాసింది 7th మెమరీ వర్డ్స్ అనమాట. హారిజాంటల్ గా రాసింది ఏంటి? నెంబర్ ఆఫ్ బిట్స్. 0 to 7 అనేది నెంబర్ ఆఫ్ బిట్స్ అనమాట. క్లియర్? ఇది క్లియర్? ఓకేనా. నెక్స్ట్ 8/16 అంటే మీనింగ్ ఏంటి? 8/16 అంటే 8 memory words. 8 memory words and each memory word can store 16 bits. 16 బిట్ డేటా. ఓకేనా, 16 బిట్ స్టోర్ చేయొచ్చు. ఇక్కడ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మెమరీ వర్డ్ కెపాసిటీ అనేది 16 బిట్ కెపాసిటీ అన్నమాట. అంటే ఒక్కొక్క మెమరీ వర్డ్ లో 16 బిట్ స్టోర్ చేసుకోవచ్చు. 8 మెమరీ వర్డ్స్ అండ్ ఈచ్ కెన్ స్టోర్ 16 బిట్ డేటా. ఓకే, ఇది 8/16 అంటే దిస్ ఈజ్ ఏమి రియల్ టైమ్ మెమరీస్ కావు, మీకు జస్ట్ అర్థం అవడం గురించి మీకు డ్రా చేశాను. ఓకేనా, యాక్చువల్ గా 1 GB మెమరీ వర్డ్స్ ఉంటాయి. ఓకేనా, జనరల్ గా మనం వాడే కంప్యూటర్ మెమరీ 4096/16 ఉంటుంది. అంటే 4096 మెమరీ వర్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క మెమరీ వల్ల 16 బిట్ డేటా స్టోర్ చేయొచ్చు. ఓకే, జస్ట్ ఇవన్నీ కూడా మీకు అర్థం అవడం జస్ట్ డ్రా చేశాను నేను. నెక్స్ట్ కింద చూడండి 16/8. 16/8 అంటే 16 మెమరీ వర్డ్స్ ఆర్ దేర్ అండ్ ఈచ్ మెమరీ వర్డ్ కెన్ స్టోర్ 8 బిట్ డేటా. ఓకే, 16/8 అంటారు దీన్ని. ఈ 16 మెమరీ వర్డ్స్ ఆర్ దేర్ 0 1 2 3 4 5 6 7 అప్ టు 15 అన్నమాట. ఓకే, అండ్ ఈచ్ మెమరీ వర్డ్ కెన్ స్టోర్ 8 బిట్ డేటా. Okay, that is 0 to 7. Similarly 16/16 అంటే 16 memory words and each can store 16 bit data. That is 16/16 memory word. Okay, like that anything 32/8 or 32/16 like that. జనరల్ గా ఈ సైజ్ ఎలా ఉంటాయంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై 2 power something. అంటే 2 power 3 8 కానీ ఆర్ 8/16 16 2 power 4 అనమాట. ఓకేనా, లైక్ దట్ 32 and 2 power 5 32/8 2 power 3 లైక్ దట్. అంతేగాని 72/13 ఆర్ 7/21 అలా ఉండవు. అలా ఎందుకంటే ద 7 కెనాట్ బి రిప్రజెంటెడ్ బై 2 power మనం రిప్రజెంట్ చేయలేం మనం. అలాగే 21 కూడా వి కెనాట్ రిప్రజెంటెడ్ యాజ్ 2 power 1. ఇట్ మే బి ఏ నంబర్ విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై 2 power సంథింగ్. ఓకే, 2 power n కింద రిప్రజెంట్ చేయగలిగేలాగే ఉంటాయి. 99% మెమరీస్ అన్ని కూడా అలాగే ఉంటాయి. 99%. ఓకేనా, ఇది రిప్రజెంటెడ్ బై 2 power 3 ఏదర్ మెమరీ వర్డ్స్ కానీ నెంబర్ ఆఫ్ బిట్స్ కానీ రెండు కూడా 16/8 ఆర్ 32/8 ఆర్ 64/8 ఆర్ 128/8 సంథింగ్ లైక్ దట్ అండ్ 256/7 256/16 లైక్ దట్. ఇట్ కెన్ రిప్రజెంటెడ్ బై 2 power సంథింగ్. 1024 2 power 10 1024/16 అన్నారు అనుకోండి, దర్ ఆర్ 1024 మెమరీ వర్డ్స్ ఆర్ దే and each memory word can store 16 bit data. Okay, 1024 2 power 10 అంటారు. ఓకేనా, 10 అలాగే 16 2 power 4 అన్నమాట. లైక్ దట్ కంపల్సరీ క్యాపిటల్ M క్యాపిటల్ N 99% ఇట్ కెన్ రిప్రజెంటెడ్ బై 2 power సంథింగ్. ఓకే, 2 power కింద రాయగలిగేలా ఉంటాయి 99%. ఓకేనా, ఇవన్నీ స్మాల్ మెమరీస్ లైక్ 8/8 8/16 మీకు అర్థం గురించి రాశాను. ఓకేనా, అర్థమైందా? దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ మెమరీ. మెమరీ ఎలా రిప్రజెంట్ చేస్తారు, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ అడ్రసింగ్ ఆఫ్ మెమరీ. ఇప్పుడు దాకా మీరు మెమరీ అంటే ఏంటి, దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటారు అని రాశారు. ఓకేనా, ఇప్పుడు అడ్రసింగ్ ఆఫ్ మెమరీ. ఐ టేక్ స్మాల్ ఎగ్జాంపుల్ 8/8. ఒక స్మాల్ మెమరీ తీసుకున్నాను. 8/8 మెమరీ. 8/8 అంటే తెలుసు కదా మీకు, 8 మెమరీ వర్డ్స్ కావాలి అండ్ ఈచ్ మెమరీ వర్డ్ కెన్ స్టోర్ 8 బిట్ డేటా. ఓకేనా, 8 మెమరీ వర్డ్స్ 0 to 7 8 మెమరీ వర్డ్స్ ఆర్ దేర్ అండ్ దెర్ ఆర్ 8 బిట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఈచ్ మెమరీ వర్డ్. ఓకే, ఇప్పుడు మనకి 0th మెమరీ వర్డ్, ఫస్ట్ మెమరీ వర్డ్, సెకండ్ మెమరీ వర్డ్, థర్డ్ మెమరీ వర్డ్, ఫోర్త్ మెమరీ వర్డ్, అదంతా ఒక మెమరీ వర్డ్. ఆ మెమరీ వర్డ్ లో డేటా స్టోర్ చేశారు మీరు. ఓకేనా, మీకు థర్డ్ మెమరీ వర్డ్ లో డేటా కావాలి అనుకోండి, ఇఫ్ యు వాంట్ ద డేటా విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ థర్డ్ లొకేషన్. ఓకే, థర్డ్ మెమరీ వర్డ్ ఆర్ థర్డ్ లొకేషన్ అని కూడా అంటారు. ఓకేనా, థర్డ్ లొకేషన్ లో డేటా కావాలనుకోండి ఎలా తీసుకుంటారు, డైరెక్ట్ గా మెమరీలోకి వెళ్ళి తీసుకోరు కదా. దానికి ఏం చేయాలి, ఆ థర్డ్ లొకేషన్ యొక్క అడ్రస్ ని మీరు చెప్పాలి.
ఓకేనా. మా క్లాస్ రూమ్ లో ఎవరైనా అడగాలనుకోండి, క్లాస్ లో అలా జనరల్ గా అడగరు కదా, జస్ట్ ఒక నెంబర్ చెప్తారు 462 స్టాండప్ అనేది అంటే 462 లేచి వాడు ఆన్సర్ చేస్తాడు. లైక్ దట్ 481 అంటే ఆ 481 క్యాన్ స్టూడెంట్ ఎవరైతే వాళ్ళు లేచి వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకేనా. అంటే మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో, మీకు ఏ లొకేషన్ లో డేటా కావాలనుకుంటున్నారో ఆ లొకేషన్ యొక్క అడ్రస్ చెప్పాలి మీరు. అడ్రస్ అంటే ఏంటి సార్? మెమరీ వర్డ్ అంటే ద ఎంటైర్ మెమరీ డివైడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, ఈచ్ పార్ట్ మెమరీ వర్డ్ అన్నారు. ఇప్పుడు అడ్రస్ అంటే ఏంటి? ఒక్కొక్క మెమరీ వర్డ్ ఒక అడ్రస్ ఇస్తారు మనం. ఓకేనా. అంటే డిజైన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈచ్ మెమరీ వర్డ్ కెన్ అసైన్ వన్ అడ్రస్. ఓకేనా. వన్ బైనరీ అడ్రస్ ఇస్ దేర్. ఇప్పుడు మన డయాగ్రామ్ లో చూడండి, 8x8 మెమరీస్ తీసుకున్నాను అండ్ 8 మెమరీ వర్డ్స్ ఉన్నాయి 0 to 7. ఫస్ట్ మెమరీ వర్డ్ ఏంటి? 0th మెమరీ వర్డ్. 0th మెమరీ వర్డ్ 0 కెన్ రిప్రజెంటెడ్ బై బైనరీ ఫామ్. ఎలా రాస్తారు 0ని? బైనరీ ఫామ్ ద 0 కెన్ రిప్రజెంటెడ్ బై 000. ఓకేనా. 000 అంటే ఏంటి? బైనరీ 000 అంటే డెసిమల్ 0 కింద లెక్క. ఓకేనా. సిమిలర్లీ డెసిమల్ 1 ఫస్ట్ మెమరీ వర్డ్ రిప్రజెంటెడ్ బై 001. 001 అంటే ద బైనరీ ఫామ్ ఆఫ్ 1 ఓన్లీ. సిమిలర్ 2 అంటే 010, 3 అంటే 011, 4 అంటే 100, 5 అంటే 101, 6 అంటే 110, 7 అంటే 111. These are the binary representations of the decimal numbers 0 to 7. Okay. And ఫస్ట్ మెమరీ M, క్యాపిటల్ M ఎంత ఉంది మనకి? 8. అంటే 8 మెమరీ వర్డ్స్ ఆర్ దేర్. 8 మెమరీ వర్డ్స్ కదా. ఆ 8 మెమరీ వర్డ్స్ కి రిప్రజెంటెడ్ బై ఎలా రాస్తారు? 2^3. 8 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 2^3. ఈ 8 ఏంటంటే నెంబర్ ఆఫ్ మెమరీ వర్డ్స్, క్యాపిటల్ M. ద 8 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 2^3. అంటే 8 ని రాస్తారు 2^3 కింద రాస్తారు. దట్ మీన్స్ 2^3 అంటే టు అడ్రస్ ఈచ్ మెమరీ వర్డ్ వి రిక్వైర్డ్ 3 bits. ఈ మెమొరీలో ఒక్కొక్క మెమరీ వర్డ్ ని అడ్రస్ చేయడానికి ఎన్ని బిట్స్ కావాలి? 3 bits కావాలి. ఎలా వచ్చింది? 8 రాస్తారు 2^3 కాబట్టి we can write 3 bits అనమాట. అందుకే అడ్రస్ చూడండి, 0th మెమరీ వర్డ్ కి ఏం రాశారు? 0000. చూడండి, 000 is called the address of the 0th memory word. సిమిలర్లీ అలా అన్ని రాసుకుంటూ వెళ్తే 111, 111 is the address of the 7th memory word. 7th memory word అడ్రస్ ఎంత? 111 అనమాట. ఇప్పుడు మీరు 101 ఇచ్చారు అనుకోండి, 101 అంటే బైనరీ ఫామ్ 101 అంటే ద మీనింగ్ ఏంటి? 5. 5 అంటే 5th లొకేషన్ లో డేటాని మీరు రీడ్ చేసుకోవచ్చు. 5th లొకేషన్ లో వాట్ ఎవర్ ద డేటా, 5th లొకేషన్ లో కుమార్ ఉండొచ్చు, నరేంద్ర ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. ఆ 5th లొకేషన్ లో డేటా దాన్ని ఏం చేస్తారు? మీరు యాక్సెస్ చేసుకుంటారు, రీడ్ చేసుకోవచ్చు, ఆ రైట్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే వీ హ్యావ్ టు గివ్ ది అడ్రస్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. మీరు ఏ లొకేషన్ లో ఉన్న డేటాని అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నారు, యాక్సెస్ చేయడం అంటే తీసుకోవడం కానీ, మెమరీ నుంచి రీడ్ చేయడం కానీ, మెమరీలోకి రైట్ చేయడం కానీ. ఓకేనా. ఆర్ ఇన్సైడ్ బోత్ ఇన్పుట్ ఆపరేషన్, అవుట్పుట్ ఆపరేషన్. ఒక లొకేషన్ లో డేటాని యాక్సెస్ చేయాలనుకుంటే ఆ లొకేషన్ యొక్క అడ్రస్ చెప్పాలి. ఆ అడ్రస్ అనేది ఎలా వస్తుంది? డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మెమరీ వర్డ్స్. ఇక్కడ 8 మెమరీ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 8 నెంబర్ రాస్తారు 2^3 కింద రాస్తారు. 2^3 అంటే there are 3 bits are there in the address of ది. చూడండి, ఈ అడ్రస్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి? 3 bits ఉంటాయి. 0th లొకేషన్ అడ్రస్ ఎంత? 000. అలాగే ఫస్ట్ లొకేషన్, ఫస్ట్ మెమరీ వర్డ్ అడ్రస్ ఏమవుతుంది? 001 అవుతుంది. ఫస్ట్ లొకేషన్ అడ్రస్ ఏమవుతుంది? 001 అవుతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ దాని అడ్రస్ ఏమవుతుంది? 010 అవుతుంది. ఓకేనా. ఈ అడ్రస్ లో హౌ మెనీ బిట్స్ ఆర్ దేర్ ఇన్ ద అడ్రస్, నెంబర్ ఆఫ్ బిట్స్ అవైలబుల్ ఇన్ ద అడ్రస్. ఒక మెమరీ వర్డ్ ని అడ్రస్ చేయడానికి ఎన్ని బిట్స్ కావాలి? హౌ మెనీ బిట్స్ ఆర్ రిక్వైర్డ్ టు యాక్సెస్ ఈచ్ మెమరీ లొకేషన్, ఈచ్ మెమరీ వర్డ్. ఒక మెమరీ వర్డ్ ని అడ్రస్ చేయడానికి ఎన్ని బిట్స్ కావాలి? డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ మెమరీ వర్డ్స్. ఇక్కడ 8 మెమరీ వర్డ్స్ కాబట్టి 2^3, 3 bits ఆర్ రిక్వైర్డ్ టు అడ్రస్, టు రిప్రజెంట్ ఆర్ అడ్రస్ ఈచ్ మెమరీ వర్డ్. ఒక్కొక్క మెమరీ అడ్రస్ చేయడానికి ఎన్ని బిట్స్ కావాలి? 3 bits కావాలన్నమాట. ఎలా వచ్చింది? డిపెండింగ్ ఆన్
the number of memory words. 8 memory words కాబట్టి 3 bits are sufficient to address the each memory word. ఓకేనా? అర్థమైంది అడ్రస్సింగ్ ఎలా చేయాలో. మెమరీ వర్డ్ అంటే ఏంటి, అడ్రస్ అంటే ఏంటి. అడ్రస్ అంటే ఒక్కొక్క మెమరీ వర్డ్కి అడ్రస్ ఇస్తారు. ఓకేనా? ఎందుకంటే యాక్సెస్ చేయాలనుకున్న డేటాని ఎలా యాక్సెస్ చేస్తాం, లొకేషన్ ఇస్తే కానీ యాక్సెస్ చేయగలం, లొకేషన్ అవ్వకపోతే యాక్సెస్ చేయలేం కదా. దిస్ ఈజ్ అనమాట. ఓకే, సిమిలర్లీ చూడండి కింద రాశాను. ఇప్పుడు 8x8 మెమరీకి నెంబర్ ఆఫ్ అడ్రస్ బిట్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. అడ్రస్ బిట్స్ అంటే టు అడ్రస్ ఈచ్ మెమరీ హౌ మెనీ బిట్స్, దట్ ఈస్ 3 అనమాట. నెంబర్ ఆఫ్ అడ్రస్ బిట్స్ ఏముంటాయి, 3 ఉంటాయి. నెంబర్ ఆఫ్ డేటా బిట్స్ అంటే ఒక్కొక్క మెమరీ వాళ్ళు ఎన్ని బిట్స్ డేటా స్టోర్ చేస్తున్నారు, 8 బిట్ డేటా స్టోర్ చేస్తున్నారు కదా, అందుకే దీన్ని 8 బిట్స్ అనమాట. ఓకేనా? నెంబర్ ఆఫ్ అడ్రస్ బిట్స్ ఏమో 3 ఉంటాయి. నెంబర్ ఆఫ్ డేటా బైట్స్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ డేటా బిట్స్ ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి. ఓకేనా? 3 ఎలా వచ్చింది, అడ్రస్ బిట్స్ అంటే ఒక్కొక్క మెమరీ వర్డ్ ని అడ్రస్ చేయడానికి ఎన్ని బిట్స్ కావాలి, ద నెంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ టు అడ్రస్ ఈచ్ మెమరీ వర్డ్, ఇట్ ఇస్ కాల్డ్ అడ్రస్ బిట్స్ అంటారు. ది హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ 3 bits are required. 8 memory words కాబట్టి 3 bits are required. 2 power 3 8 అంటే. ఓకేనా? ఇప్పుడు అలాగే ద థర్డ్ లొకేషన్ ఆర్ థర్డ్ మెమరీ వర్డ్, దట్ ఈ థర్డ్ లొకేషన్ అంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో థర్డ్ మెమరీ లొకేషన్ అంటే 011. ది అడ్రస్ ఇది 011 అవుతుంది. ది 011 is the address of the third memory word. ఓకే, దిస్ ఈజ్ ది అడ్రసింగ్ ఆఫ్ ది మెమరీ. ఓకేనా? సిమిలర్లీ చూడండి 16x8 మెమరీ తీసుకున్నా. 16x8 మెమరీ, 16x8 మెమరీ అంటే ఏంటి, there are 16 memory words are there, each can store 8 bit data. Okay, each memory word can store 8 bit data. Okay, 16 అంటే we are represented as the memory, 16 memory words. 16 అంటే ఎలా రాయొచ్చు, 2 power 4. The 16 memory words are available in the memory and the 16 is represented as 2 power 4. Now to address each memory word how many bits are required, 2 power 4 కాబట్టి 16 అంటే 4 bits are required. అందుకే చూడండి అడ్రస్ చూడండి 000. ఫస్ట్ 0th memory word address is 000 and first memory word location is 0001. Similarly second location and third memory word, fourth memory word, similarly last 15th memory word, the address is 1111. Okay, 4 bits are there. 16 కాబట్టి 2 power 4. To address each memory word 4 bits are required. That is 2 power 4, 16/8. 16 is nothing but number of memory words. Number of memory words 16. 2 power represented as 2 power 4. 2 power 4 means 4 bits are there. Number of address bits ఎన్ని ఉంటాయి ఈ మెమరీలో, 4 bits are there. Number of data bits ఎన్ని ఉంటాయి, 8 bits are there. Okay, number of address bits 4, number of data bits 8. Okay, 8 16/8 కాబట్టి 16 2 power 4. 2 power 4 nothing but 4 bits are required to address the each memory word. ఆ 16/8 మెమరీని అడ్రస్ చేయడానికి, ఒక్కొక్క మెమరీని అడ్రస్ చేయడానికి 4 bits కావాలి. సిమిలర్ గా చెప్పండి 32/16 అంటే 32/16 మెమరీ అంటే నథింగ్ బట్ 32 మెమరీ వర్డ్స్ ఆర్ దేర్, 16 bits you can store. 32 nothing but 2 power 5. 2 power 5 కాబట్టి to address each memory word how many bits are required, 5 bits are required. అడ్రస్ బిట్స్ ఎన్ని ఉంటాయి, 5 bits ఉంటాయి. డేటా బిట్స్ ఎన్ని ఉంటాయి, 16 ఉంటాయి. ఎక్కడ 32/16 మెమరీలో. సిమిలర్లీ 64/8 మెమరీలో 64/8 అంటే అడ్రస్ బిట్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. 2 power 6 కదా. 64 అంటే 6 bits are there to address each memory word. Data bits as usual 16/8 కాబట్టి 8 bits are there. ఓకే, అలాగే 128/16. 128/16 అంటే 128 2 power 7 నథింగ్ బట్ 7 bits are there. అడ్రస్ బిట్స్ ఎన్ని ఉంటాయి, 7 bits ఉంటాయి. 1024 అంటే 1024/16 మెమరీ సైజ్ 1024/16 అనుకున్నారు అనుకోండి. 1024 మీన్స్ 2 power 10 నథింగ్ బట్ 10 bits are there. To address each location 10 bits are required.
ఒక్కొక్క మెమరీని రిప్రజెంట్ చేయడానికి 10 బిట్స్ కావాలి మనకి. సిమిలర్ టు 2048 అంటే 2^11 bits are required. 4096 nothing but 2^12 bits are required. Okay, this is the representation of memory and addressing of memory. ఎలా అడ్రస్ చేస్తారు, ఎలా మెమరీ ఎలా స్టోర్ చేసుకుంటారు. ఓకేనా, అది మెమరీ అంటే డేటాను ప్రోగ్రామ్ స్టోర్ చేస్తారని చెప్పాను, ఎలా స్టోర్ చేయాలి. ఓకే, అంత తీసుకెళ్ళాలి, అందులో స్టోర్ చేయరు కదా బ్యాంకులో డబ్బులు వేసినట్టు. ఇక్కడ ఏం చేస్తారంటే ద ఎంటైర్ మెమరీని ఏం చేస్తారు, ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఈచ్ పార్ట్ ఇస్ నోన్ యాజ్ మెమరీ వర్డ్ అండ్ ఈచ్ మెమరీ వర్డ్ కెన్ స్టోర్ n bit data, m by n, capital M by n, m nothing but memory words, n nothing but number of bits in the number of bits stored in each memory word. మొత్తం మెమరీ కాదు, ఒక్కొక్క మెమరీ వర్డ్ ఆ బాక్స్ లో ఎన్ని బిట్స్ స్టోర్ చేయొచ్చు, n నెంబర్ ఆఫ్ బిట్స్ స్టోర్, దాన్ని m by n అంటారు, క్యాపిటల్ M by n అంటారు. ఓకేనా, అడ్రస్సింగ్ తెలిసింది కదా, డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మెమరీ వర్డ్స్ బట్టి అడ్రస్ బిట్స్ డిపెండ్ అయి ఉంటాయి. 8 మెమరీ వర్డ్స్ అయితే 2^3 బిట్స్ ఉంటాయి అడ్రస్ లో. 16 మెమరీ వర్డ్స్ అయితే 2^4, 32 అయితే 2^5, 64, 128, 2^7 like that. 4096 అయితే 2^12 మెమరీ వర్డ్స్ ఆర్ దేర్, 12 అడ్రస్ బిట్స్ ఆర్ దేర్. మన జనరల్ గా మన CAO 6 యూనిట్స్ లోని మన టాపిక్స్ డిస్కస్ చేయడానికి ద మెమరీ సైజ్ ఏం తీసుకుంటామంటే 4096/16 అనుకుంటాం. ఓకేనా, 4096/16 అంటే ద మెమరీ సైజ్ మస్ట్ బి 4096/16. ఓకే, ఈ మెమరీ సైజ్ తీసుకొని, ఈ మెమరీ ఎగ్జాంపుల్ తీసుకొని మనం అన్ని ఆపరేషన్స్ డిస్కస్ చేస్తాం. ఓకేనా, అంటే అడ్రస్ బిట్స్ ఎన్ని ఉంటాయి, 12 బిట్ అడ్రస్ అండ్ 16 బిట్ డేటా. ఓకేనా, ఈ మెమరీకి 12 బిట్ అడ్రస్ అండ్ 16 బిట్ డేటా ఆర్ దేర్. ఓకేనా, this is representation and addressing of memory. Okay, ఇప్పుడు చూడండి, ఒక మెమరీ తీసుకున్నా ఎంత చెప్పాం కదా, మన ప్రోగ్రామ్ ఏ ఆపరేషన్ మనం డిస్కస్ చేయాలనుకున్నా we can take memory, that memory size is 4096/16. 4096/16 అంటే దాని మీనింగ్ ఏంటి, there are 4096 memory words are there. There are 4096 memory words are there. 0 starting from 0, 1, 2, 3 like that. అలాగా ఏమవుతుంది చూడండి, ఎక్కడ దాకా 4095 దాకా there are 4096 memory words are there, and each memory word can store 16 bit data. Each memory word can store 16 bit data. Each memory word can store 16 bit data. Similarly, 4096/16. The 4096 represented by 2^12. The 4096 represented by 2^12. That means 12 bits are required to address each memory word. చూడండి, 08 మెమరీ లొకేషన్ అడ్రస్ చేయడానికి ఎన్ని బిట్స్ కావాలి, 000000000. there are 12 బిట్స్ ఆర్ దే, దాన్ని అడ్రస్ బిట్స్ అంటారు. చూడండి, స్క్రీన్ మీద చూడండి, అడ్రస్ బిట్స్ కనబడుతుందా, 0000004, 12 zeros are there. This is the address of 0th memory location. Similarly, ఫస్ట్ లొకేషన్ కి 000000001 ఉంటుంది. ఓకేనా, లైక్ దట్ ది అడ్రస్ బిట్స్ ఆర్ దేర్. లాస్ట్ దానికి 4095 అంటే 1111 1111 111, 12 ones are there. This is the address of the memory. ఓకేనా, సైజ్ ఎంత 4096/16. that means 12 bit address and 16 bit data. Okay, 12 bits to address the memory, 12 bits are required, and each memory word can store 16 bit data. Okay na, this is memory. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ అంటే ఏంటి, a program nothing but it is a group of instruction. It is a group of instruction. It is a group of instruction. అంటే మీరు ఒక ప్రోగ్రామ్ అంటే ఫిబొనాచి సిరీస్ కానీ, ఆ ఫ్యాక్టోరియల్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, సంథింగ్ ఏదో ఒకటి, ఒక ప్రోగ్రామ్ ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకున్నారు అనుకోండి, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఏం చేస్తారు, 1 by 1 రాసుకుంటారు. 1 by 1 అంటే దాన్ని ఏమంటారు, సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ సీక్వెన్స్ ని ఎవరు చెప్తారో ప్రోగ్రామ్ చెప్తుంది. ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్
ఇన్ సీక్వెన్స్. ప్రోగ్రామ్ లో ఏ సీక్వెన్స్ అయితే మీరు ఇన్స్ట్రక్షన్స్ రాస్తారో ఆ సీక్వెన్స్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఏ స్మాల్ ప్రోగ్రామ్, ఐ హ్యావ్ రిటర్న్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ఇన్స్ట్రక్షన్స్? 1 2 3 4 5 6 7 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. in that program there are 7 instructions are there. Okay, in that program there are 7 instructions are there. That is small program. ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి. స్మాల్ ప్రోగ్రామ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 7 instructions. ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ అనేది ఏదైనా ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, సంథింగ్ ఏదో ఒకటి, ఒక మల్టిప్లికేషన్ అది అండ ఆపరేషన్, లాజిక్ ఎక్స్క్లూడ్ ఆపరేషన్, సంథింగ్ ఏదో ఒకటి, ఒక ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాసుకున్నారు మీరు. ఆ ప్రోగ్రామ్ లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? 7 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. చూడండి డయాగ్రామ్ లో చూడండి, ఇన్స్ట్రక్షన్ 1 కనబడుతుందా? ఇన్స్ట్రక్షన్ 1 2 3 4 5 6 7 ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఒక స్మాల్ ప్రోగ్రామ్ ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి నేను. ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ దట్ ప్రోగ్రామ్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ద మెమొరీ. మెమొరీలో కంపల్సరీ స్టోర్ చేయాలి. దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ద ప్రోగ్రామ్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ద మెమొరీ యూనిట్. ఆ ప్రోగ్రామ్ కంపల్సరీ మెమొరీలో స్టోర్ చేస్తారు. ఓకే, స్టోర్ చేసిన తర్వాత ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని మెమొరీ నుంచి యాక్సెస్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్ ని పెర్ఫామ్ చేయాలి. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని మెమొరీ నుంచి యాక్సెస్ చేయడం అంటే మెమొరీ నుంచి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని రీడ్ అంటే చదవడం, అంటే ఆ ఇన్స్ట్రక్షన్ మెమొరీ నుంచి రీడ్ అంటే బయటకు తీసుకొచ్చి ఆ ఇన్స్ట్రక్షన్ ఏఎల్కి పంపించి ఆ ఇన్స్ట్రక్షన్ లో ఏ ఆపరేషన్ అయితే ఉందో ఆ ఆపరేషన్ ని ఏఎల్ పెర్ఫామ్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇది ఓవర్, సెకండ్ ఇన్స్ట్రక్షన్ 2 సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అలాగా 4, సిమిలర్లీ 5th ఇన్స్ట్రక్షన్, సిమిలర్లీ 6th ఇన్స్ట్రక్షన్, సిమిలర్లీ 7th ఇన్స్ట్రక్షన్. ద 7th ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఎండ్ ఇన్స్ట్రక్షన్. ఎండ్ నథింగ్ బట్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ ఇంతటితో అయిపోయింది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు అని చెప్పడానికి లాస్ట్ ఏం రాస్తారు? ఎండ్ రాస్తారు. ఎండ్ ఎందుకు రాస్తారు? ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని చెప్పడానికి. ఓకేనా? స్మాల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ప్రోగ్రామ్ మెమొరీలో ఎక్కడ స్టోర్ అయింది చూడండి. దట్ ప్రోగ్రామ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమొరీ యూనిట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? దట్ ప్రోగ్రామ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమొరీ యూనిట్ ఇన్ విచ్ లొకేషన్? ఎక్కడ స్టోర్ చేశారు ప్రోగ్రామ్ ని? ప్రోగ్రామ్ ఎక్కడ స్టోర్ చేశారమ్మా? మెమొరీ యూనిట్ లో ఏ లొకేషన్ స్టోర్ చేశారు? Four 34 434. Program is stored in the memory in which location? డయాగ్రామ్ లో చూడండి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏ అడ్రస్ స్టోర్ చేశారు? కావ్య సార్ 34 ఆప్షన్ చేసి 434 కి. ఓకే సార్. నెక్స్ట్ 449 449 420 ప్రజెంట్ సార్. 420 లేడీస్ కదా, మనం జెంట్స్ వాయిస్ వచ్చిందేంటి? జెన్నే సార్. నువ్వు ఫస్ట్ వీక్ మొత్తం రాలేదు క్లాస్ కదా, ఈ వీక్ వచ్చావు కదా? ఫస్ట్ 4 days హెల్త్ బాగాలేదు, రాలేదు సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్ లో 7 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చూసావా? ప్రోగ్రామ్ డయాగ్రామ్ స్క్రీన్ మీద. చూసాను సార్. ఇన్స్ట్రక్షన్ 1 2 3 4 5 6 7. ఓకే సార్. ప్రోగ్రామ్ ఎక్కడ స్టోర్ చేసాం? మెమొరీలో. ఎక్కడ స్టోర్ చేసాం? మెమొరీలో. నెంబర్ ఎంత ఉంది చూడు అక్కడ, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ పక్కన నెంబర్ ఎంత ఉంది? 20 సార్.
28th అడ్రస్ నుంచి స్టోర్ చేసాం మన ప్రోగ్రామ్ ని. 7 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ 7 ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ ని మెమరీ యూనిట్ లో 28th లొకేషన్ నుంచి స్టోర్ చేసాం. 28th, 21, 22, 23, 24, 25, 26. ఓకేనా? ఓకే సార్. 20 నుంచి 26 వరకు స్టోర్ చేసుకున్నాం 7 లొకేషన్స్ లో. ఇప్పుడు నేను మీకు పేపర్ మీద రాసాను కాబట్టి 20 అని చెప్పావు నువ్వు. మరి కంప్యూటర్లో ఎలా తెలుస్తుంది నీకు ఎక్కడ స్టోర్ అయింది మెమరీలో? ఎవరు చెప్పారు నీకు? ఒక ప్రోగ్రామ్ టైప్ చేసావు, కీబోర్డ్ లో టైప్ చేసావు, ప్రోగ్రామ్ మెమరీ స్టోర్ అయిపోయింది. అది ఎక్కడ స్టోర్ అయింది నీకు ఎలా తెలుస్తుంది? మెమరీలో స్టోర్ అయింది, కానీ ఎక్కడ ఏ లొకేషన్ స్టోర్ అయింది అడ్రస్? నేను ఇప్పుడు పేపర్ మీద రాసాను కాబట్టి 20 అని చెప్పావు. రాయకపోతే ఇన్పుట్ అవుట్పుట్ లో అక్కడ ఏం చేస్తున్నారంటే, మీరు ఎప్పుడైతే కీబోర్డ్ లో ప్రోగ్రామ్ టైప్ చేశారో, ఎప్పుడైతే ప్రోగ్రామ్ ని మెమరీలో స్టోర్ చేశారో, ఆటోమేటిక్ గా నువ్వేం చేయక్కర్లా. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ద స్టార్టింగ్ అడ్రస్, ఆ ప్రోగ్రామ్ అనేది ఏ లొకేషన్ నుంచి స్టార్ట్ అయిందో స్టోర్ చేయడం, ఆ స్టార్టింగ్ అడ్రస్ ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ కౌంటర్. పీసీ అంటే ఏంటి? ప్రోగ్రామ్ కౌంటర్. పక్కన చూడు డయాగ్రామ్ మీద పీసీ అని చూసావా? పీసీ అంటే ఏంటి? ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్. దాన్ని ఏమంటారు? ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్ అంటారు. ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్ లో ఏమవుతుంది? ద స్టార్టింగ్ అడ్రస్, ప్రోగ్రామ్ యొక్క స్టార్టింగ్ అడ్రస్. స్టార్టింగ్ అడ్రస్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్. 20 అని చేసిన మన ఎగ్జాంపుల్ లో ఆ 20 అనేది ప్రోగ్రామ్ కౌంటర్ లోకి వెళ్తుంది. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, నువ్వేం చేయకర్లా. మళ్ళీ నేను రాసాను కాబట్టి ఆటోమేటిక్ గా జనరల్ గా ఏమవుతుందంటే, రియాలిటీలో నువ్వు ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ స్టోర్ రాసావో, కీబోర్డ్ టైప్ చేసావో, దాన్ని ఎక్కడైతే మెమరీ స్టోర్ చేసుకున్నావో, ఆటోమేటిక్ గా ద స్టార్టింగ్ లొకేషన్ ఇది అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. ఓకేనా? ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, నువ్వేం చేయకర్లా. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ కాన్సిక్యూటివ్ లొకేషన్స్. కాన్సిక్యూటివ్ లొకేషన్స్ అంటే ఏంటి? 28, 1, 2 and 21, 22, 23, 24, 25, 26 వరుస లొకేషన్ లో స్టోర్ అవుతుంది. అంతేగాని ఫస్ట్ 3 ఇన్స్ట్రక్షన్స్ ఏమో ఇక్కడ స్టోర్ అయ్యి లాస్ట్ 3 ఇన్స్ట్రక్షన్స్ ఇంకో లొకేషన్ స్టోర్ అవ్వదు. మొత్తం 7 ఇన్స్ట్రక్షన్స్, ఆల్ 7 ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కాన్సిక్యూటివ్ లొకేషన్స్. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ స్టోర్ చేస్తే మెమొరీలో, ఆ ప్రోగ్రామ్ అనేది మెమరీ యూనిట్ లో కాన్సిక్యూటివ్ లొకేషన్స్ అంటే వరుస లొకేషన్స్ స్టోర్ అవుతుంది. అంతేగాని ఫస్ట్ 3 ఇన్స్ట్రక్షన్స్ ఒక లొకేషన్ లోని, లాస్ట్ 4 ఇన్స్ట్రక్షన్స్ ఇంకో లొకేషన్ లో స్టోర్ అవ్వదు. ఓకేనా? వరుసగా స్టోర్ అయిపోతాయి 20 to 27, 20 to 26 అంతే. అంతేగాని ఫస్ట్ 3 ఇన్స్ట్రక్షన్స్ ఏమో 20, 21, 22 పెట్టి లాస్ట్ 4 ఇన్స్ట్రక్షన్ తీసుకెళ్లి 4G90 లో పెట్టదు. ఓకేనా? 7 ఇన్స్ట్రక్షన్స్ ఒకే కాన్సిక్యూటివ్ లొకేషన్ స్టోర్ అవుతాయి. అండ్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఏమంటారు? స్టార్టింగ్ అడ్రస్ అంటారు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఏమంటారు? స్టార్టింగ్ అడ్రస్ అంటారు. మన ఎగ్జాంపుల్ లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఎంత? 20. దట్ ఈస్ నోన్ యాజ్ స్టార్టింగ్ అడ్రస్ అంటారు. ఓకేనా? కింద చేసిన చూడండి, ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ 20th లొకేషన్. అంటే ప్రోగ్రామ్ అనేది 20th లొకేషన్ నుంచి స్టార్ట్ అయింది స్టోర్ చేయడం. ద ప్రోగ్రామ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ స్టార్టింగ్ ఫ్రమ్ 20th లొకేషన్. 20th లొకేషన్ నుంచి ప్రోగ్రామ్ అనేది స్టోర్ చేయడం మొదలుపెట్టింది. 20, 21, 22. ఆ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ 20 ఈజ్ కాల్డ్ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంటారు. 20 ఈజ్ కాల్డ్ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ యొక్క ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏ లొకేషన్ లో స్టోర్ అయిందో ఆ అడ్రస్ ఏమంటారు? స్టార్టింగ్ అడ్రస్ అంటారు. మన ఎగ్జాంపుల్ 20 కాబట్టి 20 ఈజ్ కాల్డ్ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. క్లియర్ కనబడుతుందా? 20 ఈజ్ కాల్డ్ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. పీసీ. పీసీ అంటే ఏం చెప్పాను? ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్. ఇట్ ఈజ్ కాల్డ్ ఏ రిజిస్టర్. ఒక రిజిస్టర్ నథింగ్ బట్ ఇట్ కెన్ స్టోర్ 16-bit డేటా ఆర్ 32-bit డేటా. ఓకేనా? ఒక 16-bit స్టోర్ చేయడానికి రిజిస్టర్. రిజిస్టర్ తెలుసు కదా, SQL లో చెప్పారు మీకు. ఈ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉపయోగించి కన్స్ట్రక్ట్ చేస్తారు రిజిస్టర్ ని. ఫ్లిప్ ఫ్లాప్ 4-bit రిజిస్టర్ ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి? 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. ఆ 8-bit రిజిస్టర్ ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి? 8 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ ఏం చేస్తుంది? ఒక్కొక్క బిట్ స్టోర్ చేస్తుంది. 1 ఇస్తే 1, 0 ఇస్తే 0. ఓకేనా? 8-bit స్టోర్ చేయాలంటే 8 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి. సిమిలర్లీ 16-bit స్టోర్ చేయాలంటే 16 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి.
దట్ ఈస్ కాల్డ్ రిజిస్టర్. ఏ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఈజ్ నోన్ యాజ్ రిజిస్టర్. ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఒక రిజిస్టర్ అనమాట. కంప్యూటర్ లో ఉండే ఒక జనరల్ పర్పస్ రిజిస్టర్. ఇది కాల్డ్ ప్రోగ్రామ్ కౌంటర్, ఎంఏఆర్, ఎండిఆర్, ఐఆర్. ఐఆర్ అనేది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఇవన్నీ ఏంటంటే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అవైలబుల్ ఇన్ ద కంప్యూటర్. కంప్యూటర్ లో అవైలబిలిటీగా ఉండే జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ప్రోగ్రామ్ కౌంటర్ ఒక రిజిస్టర్, పీసీ అంటారు. ఐఆర్ అంటే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఎంఏఆర్ మెమొరీ అడ్రస్ రిజిస్టర్. ఎండిఆర్ మెమొరీ డేటా రిజిస్టర్. ఇవన్నీ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అన్నమాట. ప్రాసెసర్ లో రిజిస్టర్స్ వేరే ఉంటాయి. R1, R2, R3, R4. అవేంటంటే R0, R1, R2, R3. ఇది పైన చూడండి, బొమ్మ చూసారా? రిజిస్టర్స్ రాసాను. R0, R1, R2, R3, R4, R5, R6, R7. ఈ రిజిస్టర్లు ఎక్కడ ఉంటాయి? ప్రాసెసర్ లో ఉంటాయి. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ALU లో డేటాను పెర్ఫార్మ్ చేయడానికి రిజిస్టర్స్ యూజ్ చేసుకుంటుంది. ఆ రిజిస్టర్స్ అన్నమాట R0, R1, R2, R3, R4, R5, R7. ఇక్కడ 8 రిజిస్టర్స్ రాసాను. అవి 8 ఉండొచ్చు, 32 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా? ఈ రిజిస్టర్స్ R0, R1, R2 అనేవి ఏంటి? ప్రాసెసర్ రిజిస్టర్స్. ప్రాసెసర్ లో ఉండే రిజిస్టర్స్ అనమాట. ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్, ఐఆర్ రిజిస్టర్, ఎంఏఆర్, ఎండిఆర్ అంటే ఏంటి? జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటారు. ఓకేనా? ఎప్పుడైతే ప్రోగ్రామ్ స్టోర్ చేశారో మెమొరీలో, స్టార్టింగ్ అడ్రస్ మన ఎగ్జాంపుల్ లో 20th is కాల్డ్ స్టార్టింగ్ అడ్రస్. ఎందుకని? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ని ఎక్కడైతే స్టోర్ చేశారో ఆ అడ్రస్ ని స్టార్టింగ్ అడ్రస్ అంటారు. ద స్టార్టింగ్ అడ్రస్ మస్ట్ బి అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ లో స్టోర్ చేస్తారు. ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది, నువ్వేం చేయకర్లా. డైరెక్ట్ గా నువ్వు ప్రోగ్రామ్ కౌంటర్కి వెళ్ళిపోయావు అనుకో, నీ ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలిసిపోతుంది. మళ్ళీ అంతేగాని నేను ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసాను కాబట్టి తెలిసింది. డయాగ్రామ్ డ్రా చేయకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి ఏం చేస్తుంది కంప్యూటర్? ఆటోమేటిక్ గా నువ్వు ప్రోగ్రామ్ రాయగానే నీ ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ కౌంటర్ లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ ని స్టోర్ అయిందని చెప్తుంది అనమాట. ద ప్రోగ్రామ్ కౌంటర్ ఏంటంటే ద స్టార్టింగ్ అడ్రస్ ఈ స్టోర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ కౌంటర్. ఇప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్ లో ద స్టార్టింగ్ అడ్రస్ ఇది అవైలబుల్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మీనింగ్ ఏంటి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఉన్న ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడమే కదా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయడం అంటే ఏంటి? ప్రోగ్రామ్ లో మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేయడం. దట్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అవైలబుల్ ఇన్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే రాస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏం చేయాలి? 1 by 1 ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తారు, తర్వాత సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్ ప్రాసెసర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రాసెసర్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తుంది చెప్పండి? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మెమొరీలోంచి ప్రాసెసర్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏ లొకేషన్ లో ఉంది? ప్రోగ్రామ్ కౌంటర్ లో ఉంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఎంత? 20. ఆ అడ్రస్ ఎక్కడ ఉంది? ప్రోగ్రామ్ కౌంటర్ లో ఉంది. ప్రోగ్రామ్ కౌంటర్ లో ఉన్న అడ్రస్ ని తీసుకెళ్లి ఏం చేస్తారు? ఎంఏఆర్ కి ఇస్తారు. ఎంఏఆర్ అంటే ఏం చెప్పాను? మెమొరీ అడ్రస్ రిజిస్టర్. ఓకేనా? ఈ మెమొరీ అడ్రస్ రిజిస్టర్, మెమొరీ డేటా రిజిస్టర్ పక్కన చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంఏఆర్, రైట్ హ్యాండ్ సైడ్ ఎండిఆర్. ఎంఏఆర్ అండ్ ఎండిఆర్. ఎంఏఆర్ అంటే ఏంటి? మెమొరీ అడ్రస్ రిజిస్టర్. ఎండిఆర్ అంటే మెమొరీ డేటా రిజిస్టర్. ఓకేనా? ఈ రెండు కూడా మెమొరీకి సంబంధించిన రిజిస్టర్స్ అన్నమాట. మెమొరీ యొక్క క్లోజ్ రిజిస్టర్స్ అనమాట. అంటే మెమొరీ ఏం చేస్తుందంటే ఆ ఎంఏఆర్, ఎండిఆర్ ఏం చెప్తుంది అదే చేస్తుంది. అంటే చూడండి, ప్రోగ్రామ్ కౌంటర్ లో ఉన్న అడ్రస్ అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి మీరు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏ లొకేషన్ లో ఉంది? 20 లో ఉంది. ఆ అడ్రస్ ఎక్కడ ఉంది? ప్రోగ్రామ్ కౌంటర్ లో ఉంది. ప్రోగ్రామ్ కౌంటర్ లో ఉన్న అడ్రస్ 20th లొకేషన్ తీసుకెళ్లి ఏం చేస్తారు మీరు? ఎంఏఆర్ కి ఇస్తారు. ఎంఏఆర్ అంటే ఏంటి? మెమొరీ అడ్రస్ రిజిస్టర్. ఎందుకు ఎంఏఆర్ కి అని అడగచ్చు మీరు. ఎందుకంటే మెమొరీ యూనిట్ ఏం చేస్తుందంటే, మెమొరీ యూనిట్ అనేది ఎంఏఆర్ రిజిస్టర్ ఏదైతే చెప్తుందో దాని మాట ఏంటది. మెమొరీ అనేది ఇట్ ఓన్లీ లిజన్స్ ద ఎంఏఆర్. అంటే ఎంఏఆర్ లో మీరు ఏ అడ్రస్ అయితే ఇస్తారో ఆ అడ్రస్ లో ఉన్న డేటా మాత్రమే ఇస్తుంది మనకి. అంటే ఎంఏఆర్ రిజిస్టర్ లో మీరు ఏ అడ్రస్ అయితే పెడతారో ఆ అడ్రస్ లో ఉన్న డేటా మాత్రమే మనకు బయటకి ఇస్తుంది మెమొరీ. అంటే మెమొరీ యూనిట్ ఏం చేస్తుంది? ఎంఏఆర్ రిజిస్టర్ ఫాలో అవుతుంది. అంటే ఎంఏఆర్ రిజిస్టర్ లో మీరు ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ లో ఉన్న డేటాని ఇన్స్ట్రక్షన్ కానీ ఏదైతే అది డేటా అవ్వచ్చు, ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు.
ఆ ఇన్స్ట్రక్షన్ డేటాని ఏం చేస్తుంది, ప్రాసెసర్ పంపిస్తుంది. అది కూడా ఏం చేస్తుంది, డైరెక్ట్ ప్రాసెసర్ పంపదు. ఏం చేస్తుంది, అది మెమోరీ నుంచి ఎండిఆర్కి వెళ్తుంది. ఫస్ట్ మెమోరీ డేటా రిజిస్టర్ అనమాట. ఇది డేటా రిజిస్టర్ అంటే ఆ లొకేషన్ లో ఎంఏఆర్ రిజిస్టర్ లో మీరు ఏ అడ్రస్ అయితే పెట్టారో ఆ లొకేషన్ లో ఉన్న డేటాని మెమోరీలోంచి తీసుకుని మెమోరీ ఏం చేస్తుంది, మెమోరీ నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ ఏమవుతుంది, ఎండిఆర్కి వెళ్తుంది. ఎండిఆర్ అంటే ఏంటి, మెమోరీ డేటా రిజిస్టర్. అంటే మెమోరీలోంచి డేటా ఏదైనా బయటకు వచ్చింది అనుకోండి, త్రూ ఎండిఆర్ రా మాత్రం రావాలి. అంటే డైరెక్ట్ గా మెమోరీ నుంచి ప్రాసెసర్కి వెళ్ళదు, త్రూ ఎండిఆర్ ద్వారానే వెళ్తుంది. అలాగే ఎంఏఆర్ అడ్రస్ రిజిస్టర్ అంటే ఏంటి, ఎంఏఆర్ రిజిస్టర్ లో మీరు ఏ అడ్రస్ అయితే పెడతారో ఆ అడ్రస్ లో ఉన్న డేటాని మాత్రమే మెమోరీ ఇస్తుంది మనకి. మెమోరీలోంచి మీకు ఏ లొకేషన్ డేటా కావాలనుకున్నా ఆ అడ్రస్ అది ఎంఏఆర్ లో కంపల్సరీ ప్లేస్ చేయాలి. ఎంఏఆర్ లో ప్లేస్ చేసిన అడ్రస్ లో ఉన్న డేటాని మాత్రమే ఇస్తుంది మీకు. అంతేగాని ఇంకెవరు చెప్పిన మాట ఉంది, మెమొరీ అనేది ఓన్లీ ఎంఏఆర్ మాట మాత్రమే ఉంటుంది. ఆ ఎంఏఆర్ రిజిస్టర్ లో మీరు ఏ అడ్రస్ అయితే పెడతారో ఆ అడ్రస్ మనకి ఆ లొకేషన్ లో డేటాని తీసుకెళ్లి మనకి ఇస్తుంది అనమాట. అది కూడా డైరెక్ట్ గా మెమొరీ నుంచి ప్రాసెసర్ కి కానీ మెమొరీ నుంచి ఇన్పుట్ డివైస్ కి అది మెమొరీ నుంచి అవుట్పుట్ డివైస్ డైరెక్ట్ గా వెళ్ళిపోదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఎండిఆర్ కి వెళ్తుంది. ఎండిఆర్ కి వెళ్ళిన తర్వాత ఆ ఎండిఆర్ నుంచి ప్రాసెసర్ కి వెళ్ళాలా, ఆ ఎండిఆర్ నుంచి అవుట్పుట్ కి వెళ్ళాలా, ఎండిఆర్ నుంచి ఇన్పుట్ కి వెళ్ళాలా, ఆ ఎండిఆర్ నుంచి ఇంకో రిజిస్టర్ కి వెళ్ళాలా, అదన్నీ తర్వాత డిసైడ్ అవుతుంది. ఫస్ట్ మాత్రం ఎండిఆర్ కే వస్తాయి. ఎంఏఆర్ ఎండిఆర్ దీస్ టు రిజిస్టర్స్ ఆర్ కన్సర్న్ విత్ మెమొరీ. మెమొరీ సంబంధించిన రిజిస్టర్స్ అనమాట ఎంఏఆర్ ఎండిఆర్. మెమొరీ అడ్రస్ రిజిస్టర్, మెమొరీ డేటా రిజిస్టర్. అర్థమైందా ఫంక్షన్ ఆఫ్ మెమొరీ ఎంఏఆర్ ఎండిఆర్? అర్థమైందా? మెమొరీ అడ్రస్ రిజిస్టర్, మెమొరీ డేటా రిజిస్టర్. మెమొరీలోంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్ కానీ డేటా కానీ తీసుకోవాలి అంటే ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ని ఎంఏఆర్ లో పేస్ట్ చేస్తేనే ఇస్తుంది మనకి. అలాగే ఆఫ్టర్ రీడింగ్ ద డేటా ఫ్రమ్ ద మెమొరీ ద డేటా ఫస్ట్ ట్రాన్స్ఫర్ టు ఎండిఆర్. ఎండిఆర్ కి ఫస్ట్ వెళ్తుంది. ఎండిఆర్ కి వెళ్ళిన తర్వాత ఎండిఆర్ నుంచి బయటకు వెళ్తుంది, ప్రాసెసర్ కానీ ఐఓ డివైస్ కానీ ఆర్ ఇంకో రిజిస్టర్ కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? అదే అందుకే చూడండి, పీసీ నుంచి ఎంఆర్ కి వెళ్తుంది. పీసీలో ఏముంటుంది, స్టార్టింగ్ అడ్రస్ ఉంటుంది 20. మన ఎగ్జాంపుల్ లో 20. ద 20 ట్రాన్స్ఫర్ టు ఎంఏఆర్. ఎంఏఆర్ కి వెళ్తుంది. ఎంఏఆర్ 20th లొకేషన్ లో ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఆ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమవుతుంది, మెమొరీ నుంచి ఎండిఆర్ కి వెళ్తుంది. ఎండిఆర్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే మెమొరీ నుంచి బయటకు రాగానే ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, దానికి ఏం చేస్తామంటే ఒక రిజిస్టర్ చెప్తాం. ఏ రిజిస్టర్ అది, ఐఆర్. ఐఆర్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. అంటే ఇట్ హోల్డ్స్ ద ఇన్స్ట్రక్షన్. అంటే ఏ ఇన్స్ట్రక్షన్ ఇది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఏం చేయాలి, ఐఆర్ కి పంపాలి. ఐఆర్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ద రిజిస్టర్ విచ్ హోల్డ్స్ ద ఇన్స్ట్రక్షన్. ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఏం చేస్తారు, ఐఆర్ కి పంపిస్తారు. ఐఆర్ లో ద ఇన్స్ట్రక్షన్ స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ 20th లొకేషన్ లో ఉంది. 20 నుంచి ఎంఆర్ కి వెళ్తుంది. ఎంఆర్ అడ్రస్ ని బట్టి మెమొరీ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎండిఆర్ పంపిస్తుంది. ఎండిఆర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఐఆర్ కి వెళ్తుంది. ఐఆర్ లో ఇన్స్ట్రక్షన్ ఉంది. లెట్ us టేక్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే యాడ్ లొకేషన్ కామా ఆర్0 అనుకోండి. ద ఇన్స్ట్రక్షన్ ఇది యాడ్ LOCA లొకేషన్ కామా ఆర్0. అంటే మీనింగ్ ఏంటమ్మా, యాడ్ లొకేషన్ కామా ఆర్0 అంటే లొకేషన్ మెమొరీ లొకేషన్ లో ఉన్న కాంటెంట్ ని ఆర్0 లో, ఆర్0 అంటే రిజిస్టర్ అనమాట, ఆర్0 రిజిస్టర్ లో ఉన్న కాంటెంట్ కి యాడ్ చేయండి. లొకేషన్ లో మెమొరీ లొకేషన్ లో ఉన్న కాంటెంట్ ని ఆర్0 రిజిస్టర్ లో ఉన్న కాంటెంట్ ని యాడ్ చేయండి. ఇఫ్ లొకేషన్ ఈ 100 అనుకోండి, ఒక ఎగ్జాంపుల్. ఈ లొకేషన్ అనేది మెమొరీలో ఒక లొకేషన్ చెప్పాలి కదా, నేను 100 తీసుకున్నా. 100 అనుకోండి, ఏమవుతుంది 100 అంటే చూడండి పైన డయాగ్రామ్ చూడండి. లొకేషన్ అంటే 100 లొకేషన్. 100 లొకేషన్ డేటా ఎంత ఉంది, 100 లొకేషన్ డేటా ఎంత ఉంది, ఇన్ 100 100 లొకేషన్ డేటా ఈ 40. ఓకేనా? అక్కడ చూడండి మెమొరీలో 40 స్టోర్ చేసి చూడండి, రాసాను చూడండి 40 ఉందా. 100 లొకేషన్ లో ద డేటా ఈజ్ 40. ఆ 40 సిమిలర్లీ ఆర్0 అంటే ఏం చెప్పాను, రిజిస్టర్ ఆర్0. ఆర్0 రిజిస్టర్ డేటా ఎంత ఉంది చూడండి. ఆర్0 ఎంత ఉంది రిజిస్టర్, డయాగ్రామ్ చూడండి 50 ఉంది. ఫస్ట్ రిజిస్టర్ చూడండి ఆర్0 ఎంత ఉంది, 50 ఉంది. అండ్ రిజిస్టర్ ఆర్0 ద డేటా ఈజ్ 50. ఇప్పుడు ఏం చేయాలి మీరు, యాడ్ లొకేషన్ గా ఆర్0 అంటే 100 లొకేషన్ లో ఉన్న డేటాకి
R0 లో ఉన్న డేటాకి యాడ్ చేయాలి. 100 లొకేషన్ 100 ఎంత ఉంది డేటా 40. దట్ 40 చూడండి 40 ఇలా వచ్చింది. ప్లస్ అంటే ఎడిషన్ కదా ప్లస్ అనమాట యాడర్ అది. R0 ఎంత ఉంది 50 ఉంది. దట్ 40 అండ్ 50 బోత్ ఆర్ యాడెడ్. 40 ప్లస్ 50 ఎంత 90. ద రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ R0 ఓన్లీ. సెకండ్ రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, R0 లో స్టోర్ అవుతుంది. The result 40 plus 50 anta 90. The result of the operation is stored in second source amata. ఈ లొకేషన్ R0 ఏమంటారు సోర్స్ అంటారు. రెండు సోర్సులు ఉన్నాయి 40 50 రెండు సోర్సెస్ ఉన్నాయి. ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ సెకండ్ సోర్స్ రిజిస్టర్. ఇక్కడ R0 సెకండ్ సోర్స్ రిజిస్టర్ కాబట్టి ద రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ R0 అనమాట. ఓకే, దిస్ అర్థమైందా? యాడ్ లొకేషన్ కామ్ R0 అంటే లొకేషన్ 100 తీసుకున్నాను కాబట్టి 100 లొకేషన్ లో ఉన్న డేటాకి 40కి, అలాగే R0 రిజిస్టర్ లో ఉన్న 50 ఆ 50 ఈ 40 రెండు ఏమవుతాయి యాడ్ అవుతాయి. యాడ్ అయ్యి 40 ప్లస్ 50 అంతా 90. ద రిజల్ట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు R0 రిజిస్టర్. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ యాడ్ లొకేషన్ R0. దిస్ ఇస్ హౌ వన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, చదవండి బాగాను, రేపు అడుగుతాను నేను. ఏం డౌట్ ఉంటే రేపు అడగను నేను. ఓకేనా, యాడ్ లొకేషన్ అర్థమైంది కదా? ఓకే, ద టైమ్ ఇస్ ఓవర్. కావ్య అటెండెన్స్ తీసుకున్నావా? అటెండెన్స్ తీసుకున్నావా? ఓకే ఓకే. ఓకే క్లోజ్ చేస్తాను.